మాదే. సరే మీ పూర్తి పేరు చెప్పండి. పొట్లపల్లి కోటేశ్వరరావు నా పేరు. అసలు పేరు పొట్లపల్లి కోటేశ్వరరావు. ఇది నా జన్మస్థలం టోటల్కి వచ్చేసి పొట్లపల్లి కోటేశ్వరరావు అంటే న్యూ డెమోక్రసీ. సిపిఎం న్యూ డెమోక్రసీ. దాని తర్వాత ఏ అక్కడ నుంచి నేను టీడీపీకి వెళ్ళా. ఓకే, అయితే మీ అమ్మా నాన్న పేర్లు చెప్పండి. మా అమ్మ పొట్లపల్లి నర్సయ్య, మహాలక్ష్మి. అమ్మగారు హౌస్ వైఫా, వ్యవసాయం? హౌస్ వైఫ్ అండి. నాన్నగారు వ్యవసాయమా? ఇంకేనా? వ్యవసాయం అండి, ఫస్ట్ నుంచి వ్యవసాయమే. తల్లిదండ్రులు ఎంతమంది, అక్క చెల్లెళ్ళు ఎంతమంది? అంటే అమ్మ నాన్నకి ఒక్క అక్క ఉంది, ఇద్దరు తమ్ముడు ఒకడు ఉన్నాడు. మీరు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు మీరు ఎంతమంది? మేమంటే 5 అక్క చెల్లెళ్ళు, నేను 6వాడిని. ఓకే, అయితే నాన్నగారు రాజకీయాల్లో ఉండేవాళ్ళ? లేదమ్మా, లేదు. శ్రీశైలం గారు అని మాకు ఒక గురువు గారు ఉండేవాడు. ఆయన న్యూ డెమోక్రసీ లీడర్, ప్రజాపంద న్యూ డెమోక్రసీ ఎమ్మెల్యే పార్టీ. అప్పుడు ప్రజాపంద న్యూ డెమోక్రసీ అయింది, మళ్ళీ ఇప్పుడు వాళ్ళు న్యూ డెమోక్రసీగా నడుస్తున్నారు. నేను టీడీపీకి వెళ్ళాను. టీడీపీకి వెళ్ళిన తర్వాత మండల అధ్యక్షుడు కూడా చేసినట్టున్నారు కదా, తెలుగుదేశం మండల అధ్యక్షుడిగా, మండల అధ్యక్షుడు టీడీపీ. నేను ఇప్పుడు గ్రామ పంచాయతీ కూడా, గ్రామ పంచాయతీ కదండి, అంతకుముందు మాజీ ఉప సర్పంచ్. ఈ గ్రామ పంచాయతీకి మాజీ ఉప సర్పంచ్, అంటే మాజీ విజయ కమిటీ చైర్మన్, అన్నీ చేశానండి. సూపర్, వెరీ గుడ్. పిల్లలు కూడా సెటిల్ అయ్యారు కదా? పిల్లలు సెటిల్ అయ్యారు, సాఫ్ట్వేర్ అండి వాళ్ళంతా. ఇంకా మనకేం మనకేం పని లేదు, బాధ్యతలు తీరినాయండి. గ్రామ సమస్యలు ఏంటంటే మొదటి నుంచి కూడా ఇక్కడ గ్రామ పంచాయతీ విషయాల్లో మీరండి అంటే ఏమంటున్నా అంటే, ఇక్కడ సమస్యల విషయంలో వాళ్ళకి అవగాహన లేదు, ఎవరికి అవగాహన లేదు. కాకపోతే ఒక టీడీపీ పార్టీకి అవగాహన ఉంది. టీడీపీ అభ్యర్థిగా కోటేశ్వరరావు ఉన్నాడు. కాకపోతే విషయం ఏంటంటే ఇక్కడ టీడీపీ పార్టీ లేకపోవటం ప్రధాన కారణం. ఇక్కడ హరిశన్న కావచ్చు, కేతినేనేమో హరిశన్న కావచ్చు, వాళ్ళ కూరపాటి వెంకటేశ్వరరావు కావచ్చు, డాక్టర్ రామనాథం గారు, డాక్టర్ వాసిరెడ్డి రామనాథం కావచ్చు. ఎవడు కూడా మాకు సపోర్ట్ చేయబెట్టు. పెద్ద బాధాకరం. అయినా కానీ వాళ్ళు ఎవడు చేయకున్నా ఈ జిల్లాలో, ఈ మండలంలో మేము ఇక్కడ రంగనాయపల్లి మండలంలో మేము సపోర్ట్ చేసుకుంటున్నాం. సరే, గెలిచిన ఓడిన టీడీపీకి ప్రత్యేకంగా మేము ప్రధాన పాత్ర పోషిస్తున్నాము, ఖచ్చితంగా గెలిపిస్తున్నాం. గెలిచిన ఓడిన మా టీడీపీకి మేము ఎంచుకుంటాం. అయితే ఇంకా అంత మాత్రాన కాదు. ఏది ఏమైనా మా ప్రధాన పాత్ర ఏంటంటే ఇక్కడ టీడీపీ నిరూపించుకుంటాం. మా టీడీపీ ఉన్నది అని నిరూపించుకుంటాం. అంత ఈ టీఆర్ఎస్, ఈ బీఆర్ఎస్, ఇంకోదో దానికి మీ అమ్ముడు పోం. వాస్తవానికి వస్తే అమ్ముడు పోవాల్సిన విషయం ఇస్తే వాళ్ళే మాకు ఓట్లు వేయాలి తప్ప మేమే గెలుస్తున్నాం. అలా ఏది ఏమైనా భౌతికంగా బీసీల తరపున మేము మా గౌడ్స్ తరపున కావచ్చు, బీసీల తరపున మేము గెలిచినాం, ఖచ్చితంగా గెలిచినాం. చూడండి, రణాపాలెం మండలం తరపున ఖచ్చితంగా మండల ప్రెసిడెంట్గా పొట్లపల్లి కోటేశ్వరరావు చెప్పగలిగే విషయం ఏంటంటే, బీసీల పరంగా మేము గెలిచినాము తెలుగుదేశం పార్టీ తరపున. అది మాకు ఆ నమ్మకం. అది ఇంకా మీరు కూడా భవిష్యత్తులో తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎప్పటికైనా డబ్బులుగా శాశ్వతము, బీసీలే ముఖ్యము. ఊళ్ళో వ్యవసాయానికి సంబంధించిన అంశాలు చెప్పండి. వాస్తవం అండి, ఒకటే మాత్రం వాస్తవం. ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు ఒకప్పుడు టీడీపీ ఎమ్మెల్యే టీడీపీ తరఫున ఎమ్మెల్యే గెలిచిండు ఆయన, తుమ్మల నాగేశ్వరరావు గారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ మన మంత్రి అయినాం.
కావచ్చు. కానీ ఏది ఏమైనా నేను మండల ప్రెసిడెంట్ కావచ్చు, కానీ మాకు అంత మాత్రాన మేము అట్లా ఏం మాట్లాడట్లేదు. తుమ్మల నాగేశ్వరమే గౌరవం గుర్తు మాట్లాడుతున్నా, గౌరవంగా మాట్లాడుతున్నా. మా సారు ఏదైనా ఆయన చేస్తాడు. కాబట్టి ఈ రణపాలెం మండలంలో మొత్తం మాకు కోటేశ్వరరావు గారు ఇప్పుడు కాదు, 2009లోనే ఆయన ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడే అక్కడే కోరుకున్నాడు. వెంకటాపాలెం నుంచి రిజర్వాయర్ కావాలని అప్పుడు అడిగిండు. మళ్ళీ ఇవాళ అడిగిన అంత మాత్రాన ఆయన ఎమ్మెల్యే గారు ఉండవు. అప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వలేకపోయారు తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇవ్వలేకపోయారు. ఈరోజు మంత్రి గారు ఉన్నప్పుడు మాకు ఇచ్చారు. సంతోషుడు, నమస్కారం. తుమ్మల నాగేశ్వరరావు గారు లిఫ్ట్ ఏదో పెట్టారు ఇక్కడ. అదండి అడిగే తుమ్మల నాగేశ్వరరావు గారికి దండం పెడుతున్నా. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ అని పర్లే, మా తుమ్మల నాగేశ్వరరావుకి నమస్కారాలు పెడుతున్నా. రణాదపాలెం మండలానికి మాకు ఇచ్చారంటే సంతోషకరం వార్త. చెరువులు కుంటలు అన్ని నిండుతాయి, వ్యవసాయం ఒక పంట గ్యారంటీ. 2 పంటల గ్యారంటీ, 2 పంటల గ్యారంటీ సార్ ఇచ్చినాడు. ఒక పంట మాకు ఎప్పుడు ఉంటుంది. 2 పంట అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు. అది కూడా ఆ రోజు కోటేశ్వరరావు టీడీపీలో ఉండి, తుమ్మల నాగేశ్వరరావు టీడీపీలో ఉన్నప్పుడు నేను అడిగినప్పుడు ఇస్తాను ఈ గారితోనే అక్కడ నుంచి వెంకటాపాలెం నుంచి సర్వే చేయించారు. మళ్ళా ఇవాళ ఖచ్చితంగా ఆయన గారు మనసులో ఉండి, అప్పుడు సాధ్యం కాలేదు, ఇప్పటికి అయింది. అయింది. ఇచ్చారు మాకు, మంత్రి గారు ఇచ్చారు. మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు పాపం ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటామండి. ఖచ్చితంగా ఇంకా ఎప్పుడు కూడా. ఎన్ని గ్రామాలు కవర్ అవుతుంది రణాదపాలెం మండలంలో? ఆయన లిఫ్ట్ ఏదో ఎత్తిపోతల పథకం పెట్టాడు కదా, ఎన్ని గ్రామాలు? ఎన్ని గ్రామాలు కవర్ అవుతుంది ఇప్పుడు? 33 పంచాయతీలు అండి. 33 పంచాయతీలు అంటే అసలు ఏదైనా దేవుడిని చెప్పుకోవాలండి తుమ్మల నాగేశ్వరరావు గారిని. ఏంటి నీళ్లు ఇచ్చినందుకే. అసలు వాస్తవంగా తుమ్మల నాగేశ్వరరావు అంత లీడర్ ఇక్కడ ఉండరండి. ఒకటి పోట్ల నాగేశ్వరరావు గారు అండి, మీరు దండం పెడతా. పోట్ల నాగేశ్వరరావు గారికి దండం పెట్టాలి. పోట్ల నాగేశ్వరరావు గారు కాకపోతే ఆయన ఒక ఎమ్మెల్యే కాలేకపోయిండు, ఎమ్మెల్సీ అయ్యారు. తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే మండలానికి బాగా చేశారు. తుమ్మల నాగేశ్వరరావు గారు చేశారు. తుమ్మల నాగేశ్వరరావు గారు తెలుసు ఆ విషయం. ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు గారు ఏంటో తెలుసు. మీ అందరం నేను తెలుసు అండి. నేను అంటే తుమ్మల గారి శిష్యులే వాళ్ళంతా. అసలు తుమ్మల గారి పక్క నేనే కదండి. తుమ్మల గారి పక్క నేనే, ప్లస్ పోట్ల గారి పక్క నేనే కదండి. ఇంకా అంతకంటే కావాల్సింది ఏముంటుంది? ఏమేమి పంటలు పండిస్తున్నారు వివరించండి. వరి పంట ఉందా? వరి, పత్తి. నేనంటే ప్రస్తుతం వరి పండిస్తా అంటే నా ఫ్యామిలీ వర్కే. మండలానికి సంబంధించి చెప్పండి. మండలం అంటే నేను మొత్తం చెప్పలేను, కానీ నేనేమంటే పర్సనల్గా అయితే వరి పండిస్తా. వరి నా వరకు నేను అసలు ఎటువంటి ఎరువులను తుమ్మల నాగేశ్వరరావు గారి వాటికి అనుసరించి నేను యూరియా వేయకుండా పండిస్తా అండి. ఖచ్చితంగా యూరియా వేయకుండా పండిస్తా. యూరియా వేయకుండా ఆర్గానిక్ పండిస్తా. గ్రేట్. నాకు ఎన్ని బస్తాలు పండితే అంత బస్తాలు సరిపోతుంది. ఓన్లీ మా తుమ్మల నాగేశ్వరరావు మా గురువు, పోట్ల నాగేశ్వరరావు ప్రధాన గురువు. అస్సలు పోట్ల నాగేశ్వరరావు ప్రధాన గురువు, పోట్ల నాగేశ్వరరావు గారే మా గురువు. అట్లా దాని తరపున ఇంకా ఎన్నికల తప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, రైతులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్గానిక్ పండ్లు వేయాలని కోరుకుంటా ఉన్నా. తడిచి పొట్ల పిల్లలు కోటేశ్వరరావు అండి. ఇట్లే కనపడకుండా నైట్లో అన్నీ ఉన్నారా నాయన. చింత చెట్లు మంచి క్రాపింగ్ ప్యాటర్న్ ఉంది. నాటు చింత చెట్లు తీసుకొని అట్లనే రానా